హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏఐ గూగుల్ సెర్చ్ చేస్తాము, అలానది కావాలని కొట్టగానే ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఎంతమంది ఈ ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా వినియోగించుకుంటున్నారు? అంటే అది మంచిగా చెడుక, అంటే మంచి ఉంది చెడు కూడా ఉంది, కానీ ఎక్కువ శాతం మంచిగా వెళ్తుందా చెడుగా వెళ్తుందా? రీసెంట్గా చూసుకుంటే యూట్యూబ్లో చూసి భార్యను చంపిన భర్త, అవును, అంటే ఎలా చంపాలా ఏంటి, చంపి ఎలా తప్పించుకోవాలి అనే ఇన్సిడెంట్స్ ఇలాంటివి జరుగుతున్నాయి మేడం. వీటిని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మంచి జరుగుతుంటే చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నిజంగా అవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతున్నాయి. అయితే ఈ చెడు ఉద్దేశాలు, చెడు పోకడలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేసేవన్నీ నష్టాలే. ఇప్పుడు ఇందాక మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు లోయర్ క్లాస్లో ఎక్కువగా ఇలాంటివి జరుగుతుంటాయి. తర్వాత లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, అంటే మిడిమిడి జ్ఞానం అంటాం కదా, వాళ్ళు ఏంటంటే ఏం చేయాలో తెలియదు, ఇందులో అయితే బాగా చెప్పేస్తారు, చూపించేస్తారు అని చెప్పి ఇది ఓపెన్ చేసి చూడటం, చూసి ఇది ఎంతవరకు రిజల్ట్ ఇచ్చింది, మనం చేస్తే ఎంతవరకు రిజల్ట్ వస్తుంది అనేది ఆలోచన ఉండదు వాళ్ళకి, గుడ్డిగా ఫాలో అవుతుంటారు. అది అలాంటిదే ఆ అబ్బాయి సిఆర్పిఎఫ్ జవాన్ ఒక అబ్బాయి భార్యని చంపడం అనేది. ఇలాంటివి ఏంటంటే సమాజాన్ని ఇంకొంచెం పాడు చేస్తాయి. ఇప్పుడు యూట్యూబ్లో మనకి ఎన్నో మంచి చూపిస్తున్నారు, ఏది చూపించినా కూడా ఒక ఆపత్ సమయంలో ఒక మంచికి ఉపయోగించండి అని చెప్తున్నారు. మరి అలా ఎవరు చేస్తున్నారు? వాడు ఒక హత్య చేసినప్పుడో, లేకపోతే దొంగతనం చేసినప్పుడో, ఇంకోటి చేసినప్పుడో ఇందులో మనకు ఉపాయాలు దొరుకుతాయి. అందుకుందా యూట్యూబ్? సమాజాన్ని ఉద్ధరించడానికి, సమాజాన్ని అవేర్ చేయడానికి, ఒక మంచిని మెసేజ్ ఇవ్వటం కోసం ఛానల్స్ పాపం చాలా కష్టపడుతుంటే ఈ అడ్డమైన వ్యధోపాలన చేయడానిక? ఇలా అది చేయకూడదు. ఇంకా చెప్పాలంటే అటువంటివి దానికి కూడా ఏమన్నా కొన్ని పెట్టుకోవాలి, యాప్స్ లాంటి వాళ్ళు డైరెక్ట్గా ఓపెన్ అవ్వకుండా అలాంటివైనా మెయింటైన్ చేయాలి. చేస్తే వాళ్ళకి ఎంత చదువుకున్న వాళ్ళు ఉండరు వాళ్ళల్లో, ఇంకా ఉన్నారంటే మనం చెప్పలేము. అందుబాటులో లేకుండా దానికి కూడా లాగిన్ అవ్వటము, ఏదో ఒక పాస్కోడ్లు పెట్టడము, దానికి ఏదో పేమెంటు అలాంటివి పెడితే కండిషన్స్, వాళ్ళు అంత తొందరగా దాన్ని చూడలేరు. ఇంకా చదువుకున్న వాళ్ళు అంత దరిద్రంగా బిహేవ్ చేస్తారంటే నేను ఇక్కడ విషయం ఏంటంటే అదే కదా మేడం, చదువుకున్న వాళ్ళే ఇట్లాంటి పనులు చేస్తున్నారు, చదువుకోలేని వాళ్ళు కాదు. అంటే అదే ఇప్పుడు కోరికలు అందరికీ కామన్ అయిపోయాయి, విషయాలు థింగ్స్ ఏది చూసుకున్నా కామన్ అయిపోయాయి. ఈవెన్ ఒక 1000 రూపాయలు పెట్టి టికెట్ కొని సినిమా చూడాలంటే బాటంలో ఉన్న వాళ్ళు, హై క్లాస్ వాళ్ళు కూడా సమానంగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. అంటే డబ్బు ఎక్కువైపోయి ప్రతిదీ ఎంజాయ్ చేతిలో ఉందన్నీ వాళ్ళకి, ఆ చేతిలోది వాళ్ళు ఎలాగ దుర్వినియోగం చేస్తున్నారు, మంచికి ఉపయోగించట్లేదు. ఆ సలహాలు తీసుకుని ఇల్లు బాగు చేసుకోండి, లేకపోతే ఒక మంచి జాబ్ ఎలా కొట్టాలని చూడండి, ఒక ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలని చూపిస్తున్నారు, అది నేర్చుకోండి. మీరు చదువుకునే ఉంటారు కదా, చదువుకున్నప్పుడు మీరు అలాంటివి సలహాలు తీసుకోండి, మీ లైఫ్కి ఇంకెంత బాగుంటుంది. దయచేసి ఇలాంటివి చేయొద్దని నేను కెమెరా ముఖంగా చెప్తున్నాను. దానివల్ల ఏంటండి లాభం ఏంటి? అనవసరంగా ఒక నేరం చేసినా, ఒక తప్పు చేస్తానో జైలుకి వెళ్ళడమో, లేకపోతే నలుగురు కలిసి కొట్టడమో, మీ పరువు పోతుంది, మీ లైఫ్ లేకుండా పోతుంది, ఫ్యూచర్ లేకుండా పోతుంది. అది ఈ ఒక్క పని మీరు చేసినందువల్ల అవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకు అలాంటివన్నీ? మంచి మార్గంలో ఉండొచ్చు కదా, ఏదో శ్రీరంగ నీతుల్లాగా ఉండొచ్చు, ఏదో చెప్తారు అని మీరు ఆచరించి చూడండి, అందులో ఎంత హాయిగా ఉంటుందో. ఇలాంటి పనులన్నీ చేయడానికి ఈ కొన్ని వీడియోస్ కూడా ప్రభావం చూపుతుందంటారా? మనం చాలా ఇన్సిడెంట్స్ మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో కూడా. ఇప్పుడు ఇదొకటి ఏంటంటే జవాన్ చేసింది ఏంటంటే ఎలా చంపాక ఎలా తప్పించుకోవాలి, నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, అనుమానం అమ్మాయి మీద అనుమానం వచ్చేసి చంపేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలి నేను, అంటే దీని ఎలా అంటే మనం ఇది ఒక్కటే విన్నాం ఈ మధ్య కాలంలో, ఇంతకు ముందు జరిగాయేమో నాకు అంత తెలియదు, కానీ ఇప్పుడైతే ఇది ఒకటే విన్నాము. మరి ఆ ప్రబుద్ధుడి పుణ్యమా అని మరి ఇంకా ఎవరైనా ఇలాంటివి ఫాలో అవుతారేమో మనకు తెలియదు. కానీ ఇందులో చూసి చేయాలనే ఆలోచన మాత్రం దాదాపు ఎవరికి రాకపోవచ్చు, వీడికి వచ్చింది. గతంలో ఉంది కదా మేడం, చాలా చేశాడు భార్యకి, అది మంచిగా నిజంగా ఇలాంటివి నేర్చుకుంటే ఒక మగవాడిని నిజంగా అభినందించవచ్చు, సన్మానం చేయొచ్చు. ఒక దగ్గర మంచిగా జరిగింది డెలివరీ, ఒక దగ్గర చనిపోయారు. అంటే ఎలా వాడుతున్నారు ఈ ఛానల్లో వచ్చినటువంటి వీడియోస్ కానీ, యూట్యూబ్లో పెట్టే వీడియోస్ కానీ, మంచి ఎక్కువ లేదు, చెడుకే. ఏదైనా సరే ఇప్పుడు మంచి చేయాలంటే దారులు చాలా ఉంటాయి.
చెడుకి దారులు ఎక్కడ ఉంటాయి, వెతుకుతారు. ఎస్. ఆ వెతుకుతున్నప్పుడు ఇలాంటివి వాళ్ళు తీసుకుంటారు, హెల్ప్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇది మనం ఒకటే చెప్తామండి, ఇలాంటివి చెయ్యకండి. దీనివల్ల ఏంటి లాభమే ఉంది, ఏమీ లేదు. చంపడం ఎందుకు, వదిలేయిపోని అమ్మాయిని, నీకు అనుమానంగా ఉంది వదిలే. ఇష్టపడే చేసుకున్నావు కదా. ఇష్టపడి చేసుకున్నా ఇప్పుడు నువ్వు లేవు 3 నెలలు, ఆ అమ్మాయి కోరికలు తప్పి చెక్కిపోయి 10 మందితో తిరుగుతుంది అని నువ్వు అనుమాన పడ్డావు, వదిలే. ఆ అమ్మాయి బ్రతికేది అమ్మాయి చూసుకుంటుంది, నువ్వేమైనా ఉద్ధరించాలా? నువ్వు చంపేస్తే ఆ అమ్మాయికి మంచి పేరు వచ్చేస్తుందా, లేకపోతే నీకు వచ్చేస్తుందా మంచి పేరు? రాదు. నువ్వు వదిలే. ఆ అమ్మాయి నిజంగా అటువంటిదైతే అలాగే బ్రతుకుతుంది. నువ్వు వదిలించుకున్నందుకు నీకు హాయిగానే ఉంటుంది కదా, నీ జీవితం నీకు హాయిగా ఉండటం కావాలి. నీ హాయి ఏదో నువ్వు చూసుకో, ఆ అమ్మాయిని చంపడం ఎందుకు? ఆ ఫ్యామిలీ చూసారు కదా, తల్లిదండ్రులకి ఎంత బాధ. పూర్ ఫ్యామిలీ, కాస్త మంచి ఫ్యామిలీ, అమాయకులండి పాపం వాళ్ళు. ఎక్కడో పాపం చిన్న చిన్న పల్లెటూర్లలో ఉండేవాళ్ళు. ఏదో నమ్ముకుని గవర్నమెంట్ ఉద్యోగం కదా అని ఇస్తే ఈ పనులా చేసేది. అలా చేయటం వల్ల మిగతా వాళ్ళు కూడా పరువు నష్టం. మీ డిపార్ట్మెంట్కే అసలు చెడ్డ పేరు వస్తుంది. అమ్మో, వెనకటి రోజుల్లో ఆర్మీ వాళ్ళకి పిల్లనిచ్చేవారు కాదు, ఇప్పుడు ఆర్మ్డ్ ఫోర్సెస్ చాలా ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వటం కూడా ఈక్వల్ టు ఆర్మీ అని చెప్పి పిల్లల్ని ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. ఇలాంటివి చేస్తే ఇంకా మీ పెళ్ళిళ్ళుగా ఆలోచించుకోండి. పెళ్ళి అయిన వాడికి మళ్ళీ పెళ్ళి కాదు, ఇవి చూసిన వాడికి పెళ్ళి కాని కుర్రవాళ్ళకి పిల్లనివ్వరు ఎవరు. వాళ్ళకి అమ్మాయిలకి సంబంధాలు వేరే దొరకపోవు, వీళ్ళకే పిల్ల దొరకదు. అది ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.